వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రైజింగ్ ను ఎవ్వరూ ఆపలేరు. భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్న సీఎం రేవంత్. ఎస్ఎల్బీసీ వద్దకు రాజకీయం చేసేందుకే వచ్చారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ మండిపాటు. ప్రాజెక్టులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. ప్రాణాలు పోతున్నా సీఎం ఎందుకు రాలేదన్న హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు. మార్చి 3న ఫలితాలను వెల్లడించనున్న ఈసీ. ఓపులవారిపల్లెల్లోనే పూసాని కృష్ణమురళి. రేపు కూడా విచారించనున్న ఏపీ పోలీసులు. హిందీ మాస్క్ అయితే సంస్కృతం ఫేస్. దక్షిణాదిలో అడుగు పెట్టనివ్వమన్న సీఎం స్టాలిన్. బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి. బీజేపీ ఈసీని వాడుకుంటుందన్న ముఖ్యమంత్రి మమత. యూరప్ కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. 25% పన్నులకు సిద్ధమయ్యామన్న ట్రంప్. తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ట్రంప్. రాయిటర్స్, ఏపీ సహా పలు మీడియా సంస్థలపై ఆంక్షలు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కిమ్ కీలక నిర్ణయం. నార్త్ కొరియాలోని కీలక ప్రాంతాలకు పర్యాటకులకు అనుమతి. ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ 10 పాయింట్లు ప్రాఫిట్, నిఫ్టీ 2 పాయింట్లు లాస్. డీటెయిల్స్ చూద్దాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏడాది కాలంలోనే దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. గ్లోబల్ కంపెనీగా హెచ్సిఎల్ టెక్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిందని కొనియాడారు. ఉద్యోగ కల్పనలో నెంబర్ 1 గా నిలిచామన్న సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ ను ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. I'm happy to inaugurate the KRC campus of HCL in Hyderabad. Every day these days I'm either signing new MOUs with multinational and big corporations come to Hyderabad, or we are inaugurating new facilities of MOUs we signed last year. In just over 1 year, I'm proud to share we have received highest investments in Telangana, both domestic and foreign. We have made it the number 1 in job creations. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state, some people said it was not possible. Now after 2 trips to Davos, where we signed 40,000 crores and 1.78 lakh crores MOUs, every 1 year, everyone is saying yes, Telangana raising cannot be stopped. When I said my competition for Hyderabad is not with Mumbai, Delhi, Chennai, Bangalore, some people said it was very big dream. Now, when we made Hyderabad number 1 in EV adoption, when we are transforming our state into hub for data centers, green energy, for life sciences, for biotech, for skills, for manufacturing, for agri-processing, people say, yes, Hyderabad is not unstoppable. When I first said Telangana rising, some people were not sure. Now whole world agrees. When I first said Hyderabad rising, some people were in doubt. Now the whole world agrees. We welcomed Amgen, one of the world's largest life sciences company. A few days ago, we conducted BioAsia, one of the world's finest conferences, and today we are here at HCL. As a global company, HCL Tech has made India proud
It operates in 60 countries and more than 2.2 lakh people. You create world-class offerings in digital, engineering, cloud, and AI across many verticals. Since you first arrived in Hyderabad in 2007, you have grown bigger. Today, with this world-class facility at KRC, with nearly 5,000 people in 3.2 lakh square feet area, HCL Tech will do great things in Hyderabad, just like Telangana government. Thank you. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 6 రోజుల్లోగా లోపల చిక్కుకుపోయిన కార్మికుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ లోపల నెలకొన్న పరిస్థితులు సవాల్గా మారాయి. టన్నెల్లో 0 పాయింట్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగిస్తున్నారు. శిథిలాలను తొలగించే ప్రయత్నాల్లో రెస్క్యూ బృందాలు నిమగ్నమయ్యాయి. అయితే సహాయక చర్యల్లో మార్కోస్ కమాండోలు కూడా భాగమయ్యాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. సొరంగంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు టన్నెల్లో చిక్కుకున్న ఆ 8 మంది పరిస్థితి ఏంటన్నది మాత్రం సస్పెన్స్ గానే కొనసాగుతోంది. సహాయక బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లి పిలిచినా స్పందన లేకపోవడంతో ఇప్పటి వరకు వారి జాడ మాత్రం తెలియరాలేదు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూలింది. అందులో 8 మంది సిబ్బంది చిక్కుకొనిపోయారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టగా 6 రోజులుగా రెస్క్యూ కోసం ఎన్టీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, ఆర్మీ, హైడ్రా, సింగరేణి నుంచి టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేశారు. బురద నీరు, శిథిలాల కారణంగా ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లడానికే 6 రోజులు పట్టింది. నిన్న ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గరగా వెళ్లినా ఆక్సిజన్ సరిపోకపోవడంతో ఇవాళ ఆక్సిజన్ సపోర్ట్తో వెళ్లారు. అయితే అక్కడ శిథిలాలు పేరుకుపోవడంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 2-3 రోజుల్లో చిక్కుకున్న వారి పరిస్థితిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలను తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ నేతల బృందంతో టన్నెల్లో సహాయక చర్యలను పరిశీలించిన ఆయన రెస్క్యూ టీమ్స్ కు డైరెక్షన్ ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 6 రోజులైనా డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. టన్నెల్లో 8 మంది చిక్కుకుంటే వచ్చి చూసే సమయం లేదు, కానీ ఎన్నికల ప్రచారాలకు వెళ్తున్నారంటూ మండిపడ్డారు హరీష్ రావు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దాదాపు ఇవాళటికి 5 రోజులు పూర్తవుతున్నప్పటికీ సహాయక చర్యలు కనీసం ప్రారంభం కాలేదు. అంటే వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని సాధించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కానీ ఇలా జరిగిన సంఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హెలికాప్టర్ వేసుకొని ఆయన ఎన్నికల ప్రచారానికి పోతున్నాడు. మీకు 8 మంది ప్రాణాలు ముఖ్యమా, ఎన్నికల ప్రచారం ముఖ్యమా రేవంత్ రెడ్డి గారికి? కనీసం ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో గానీ ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పర్మిషన్లపై ప్రశ్నిస్తున్న హరీష్ రావు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎందుకు అనుమతులు తీసుకోలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను నాశనం చేసిందే కేసీఆర్ అంటూ విమర్శించారు. ఈ యొక్క టన్నల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి, అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసిన అంటున్నారు. మరి ఈ బంధు వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీ టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించిన ఉంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడతారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు.
మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేరు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్న గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. జలసౌదలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలకు జరగాల్సిన వాటాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. వచ్చే 15 రోజులు కీలకం కావడంతో సాగునీటి కోసం సామరస్యంగా చర్చించుకోవాలని తీర్మానించింది కేఆర్ఎంబీ. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటికే ప్రాధాన్యతనివ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఏపీ నీటి తరలింపును తగ్గించామని, సాగర్ ఎడమ కాలువ 9,000 టీఎంసీలు, ఏపీ కుడి కాలువకు 7,000 టీఎంసీలు విడుదలవుతాయని బోర్డు వెల్లడించింది. అయితే తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీ 55 టీఎంసీల నీరు కావాలని ప్రతిపాదనలు చేయగా పంటల సాగు కీలక దశలో ఉన్నందున అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని ఇరు రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ ఆదేశించింది. ఇక కేఆర్ఎంబీ నిర్ణయం మేరకు నీటి విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం నీరు విడుదల చేయనున్నది కేఆర్ఎంబీ ప్రకటించనుంది. ఏపీ తెలంగాణలో హీట్ పుట్టించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించారు అధికారులు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ ఫైట్ నడిచింది. ఇక టీడీపీ, పీడీఎఫ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. తెలుగుదేశం నుంచి ఆలపాటి రాజా బరిలో నిలవగా పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు పోటీ చేశారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అయితే ఇక్కడ కేవలం టీచర్స్ యూనియన్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో కాసేపట్లో బ్యాలెట్ బాక్సులను విశాఖకు తరలించనున్నారు ఎన్నికల అధికారులు. ఇదిలా ఉంటే ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల దగ్గర డబ్బుల పంపిణీ వివాదాస్పదంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఓటుకి నోటు అంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ వీడియో రిలీజ్ చేయడం చర్చనీయాంశమైంది. అటు తెలంగాణలోనూ 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణలో జనరల్ ఎలక్షన్స్ ను తలపించాయి. ఇక్కడ 3 ఎమ్మెల్సీల్లో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ఒక టీచర్ స్థానానికి, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. గ్రాడ్యుయేట్ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్లో ఒక టీచర్ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండలో మరో టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ పూర్తయింది. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఉపాధ్యాయ సంఘాల మధ్య ఫైట్ నడిచింది. అటు పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేయగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఏపీ తెలంగాణలో మొత్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తవగా మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. వచ్చే సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వెల్కమ్ బ్యాక్. రామప్పలో త్వరలో ఐలాండ్ తయారీతో పాటు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. అంతకుముందు సీతక్క రామప్పకు పట్టు వస్త్రాల్ని సమర్పించారు. మన నియోజకవర్గంలో, మన ములుగు జిల్లాలో మరి 800 సంవత్సరాల నాడు వెలిసినటువంటి ఈ దేవాలయంలో మనందరికీ కూడా దినదినం అభివృద్ధికి మరి వారు దీవిస్తా ఉన్నారు. మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని ఏర్పాట్లు కూడా బస్సులు కూడా ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీటి వసతి కానీ, లైటింగ్స్ కానీ ఎక్కువ ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వరకు ఇక్కడ రామప్పలో మంచి ఐలాండ్ కూడా వస్తుంది. దాదాపుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, బోటింగ్ కానీ, ఐలాండ్ కానీ.
ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రోహింగ్యాలు బంగ్లాదేశీయులకు కేంద్రంగా మారిందన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు హైదరాబాద్ను బంగ్లాదేశ్గా మారుస్తున్నాయంటూ ఆరోపించారు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వచ్చిన ముస్లింలు నేరుగా హైదరాబాద్ చేరుకుంటున్నారని, భవిష్యత్తులో ఇది భద్రతకు ముప్పుగా వాటిల్లడంతో పాటు నగర భవిష్యత్తు కూడా ప్రమాదకరంగా మారుతుందన్నారు రాజాసింగ్. హిందూ పేర్లతో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కు వస్తున్నారన్న ఆయన పాత బస్తీలో దీనిని వ్యతిరేకించే ముస్లిం నాయకులు లేరా అంటూ ప్రశ్నించారు. మహాత్ముడు బాటలో నడిచిన స్వాతంత్ర సమరయోధురాలు కస్తూర్బా గాంధీ పేరు మీద కాలేజీలను స్థాపించి ఎంతో మంది విద్యావంతులైన మహిళా మణులను తయారు చేయడం ఆనందంగా ఉందని, ప్రతి అంశంలోనూ రికార్డులు నెలకొల్పడం చాలా సంతోషాన్నిచ్చిందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలియజేశారు. సికింద్రాబాద్ కస్తూర్బా గాంధీ ఉమెన్స్ పీజీ కాలేజ్లో జరిగిన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్సీసీ విద్యార్థులు అందించిన గౌరవ వందనాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పలు విభాగాల్లో బహుమతులను అందించారు. ప్రతి పోటీ పరీక్షల్లోనూ కస్తూర్బా విద్యార్థులను రాణించి ముందు వరుసలో ఉండడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు మహిళా మణులు అభ్యున్నతి సాధించిన నాడే దేశం మరింత అభివృద్ధి జరుగుతుందంటూ గవర్నర్ తెలియజేశారు. Your journey has been full of milestones, achievements, and as I came here, I was also given a medal of honor by the smart cadets of NCC, and it was very impressive. Only later. రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. పోసాని కృష్ణమురళి అరెస్టుపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. టీడీపీ, జనసేన నాయకులను నటుడు పోసాని కృష్ణమురళి అసభ్యకరంగా కామెంట్స్ చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని, ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతోనే పోసానిని పోలీసులు అరెస్ట్ చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలపై అలాగే ప్రజలపై కక్ష సాధించి వాళ్ళపై దాడులు చేశారో, వాళ్ళపై వ్యక్తిగత విమర్శలు చేశారో వాళ్ళ మీద ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకుంటానమే తప్పక. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. పోలీస్ కస్టడీ ముగియడంతో 2వ అదనపు జిల్లా కోర్టులో వంశీని ప్రొడ్యూస్ చేశారు. విచారణ సందర్భంగా జడ్జి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వంశీ. కేసుకు సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు వెల్లడించారు. అయితే జైల్లో వంశీని ఒంటరిగా ఉంచుతున్నారని, వంశీ ఆరోగ్యరీత్యా ఒంటరిగా ఉంచొద్దని, ఖైదీలు ఉన్న బ్యారెక్లోనే వేయాలని కోర్టును వంశీ తరఫున లాయర్ కోరారు. దీనిపై రెగ్యులర్ కోర్టులో మెమో దాఖలు చేయాలని వంశీ తరఫున న్యాయవాదికి జడ్జి సూచించారు. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న బ్యారెక్ దగ్గర ఓ అటెండర్ను ఏర్పాటు చేయాలని జిల్లా జైలు సూపరింటెండెంట్కు జడ్జి ఆదేశించారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. నిన్న రాత్రి రాయదుర్గంలోని ఆయన నివాసంలో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో దాదాపు 7 గంటలుగా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఓబులవారిపల్లె పిఎస్లోనే పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించగా అతను ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. సినీ పరిశ్రమలో వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా మాట్లాడిన వారిపై చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. పోసాని గతంలో చంద్రబాబు, పవన్ ని నిరాధారంగా నిందలు మోపారని, వ్యక్తిగతంగా దూషించారని మండిపడ్డారు కొల్లు రవీంద్ర. నంది అవార్డులపై కూడా దుర్భాషలాడారని, అందుకే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అలాంటి వారిని అరెస్ట్ చేస్తే ఎందుకు అనే అర్హత వైసీపీకి లేదన్నారు రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం. ఎవరైతే గతంలో ఇష్టారాజ్యంగా మాట్లాడారో
మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వాళ్ళు అధికారం ఉంది కదా అని చెప్పి ఏ రకంగా మాట్లాడారో చూసాం. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోక్సో కేసులో బాధితురాలి పేరును ఒక ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ చెప్పారంటూ ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు అనంతపురంలోని గోరంట్ల ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 5న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇక నోటీసులపై స్పందించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ఇది నిదర్శనమన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మీరు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో అతి త్వరలోనే మీరు చేస్తున్న చేష్టలకు, మీరు పెడుతున్న అక్రమ కేసులకు, తప్పుడు అరెస్టులకు మా భావ ప్రకటన స్వేచ్ఛను మేము మీడియా ద్వారా ఏం మాట్లాడినా కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. ఇలా పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు. ఇది హిందీ భాషకు వ్యతిరేకంగా తమిళనాడు పోరాటాన్ని ఉధృతం చేసింది. ఆ భాషను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయబోమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను, తమిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తానన్నారు. హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాలన్న నిబంధనను వ్యతిరేకిస్తున్నామని, హిందీ భాష ఓ మాస్క్ అయితే సంస్కృతం ఓ కనిపించని ముఖమన్నారు. పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. 3 భాషలు నేర్చుకోవాలని కేంద్ర సర్కార్ కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని డీఎంకే వ్యతిరేకిస్తోంది. బీహార్, యూపీ, మధ్యప్రదేశ్లో మాట్లాడే మిథిలి, బ్రజ్ భాష, బుందేల్ఖండ్, అవధి లాంటి స్థానిక భాషలు హిందీ భాష ఆధిపత్యం వల్ల నాశనమైపోతున్నట్లుగా స్టాలిన్ తన లేఖలో తెలిపారు. హిందీ, సంస్కృత భాషల ఆధిపత్యం వల్ల ఉత్తరాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాషలు అంతరించిపోయినట్లుగా స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. శతాబ్ద కాలం నాటి ద్రవిడ ఉద్యమం వల్ల తమిళ భాష సంస్కృతిని రక్షించుకున్నట్లుగా తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఎన్నికల సంఘం సాయంతో ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఓటర్లను తమ రాష్ట్ర జాబితాలో బీజేపీ చేరుస్తోందని దుయ్యబట్టారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరవధిక దీక్ష చేపడతామని హెచ్చరించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను నియమించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తు చేశారు. ఓటర్ల జాబితాను సరిచేసి తప్పుడు ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈసీ కార్యాలయం ముందు దీక్ష చేపడతానని అన్నారు. ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభ్ మహాశివరాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త్రివేణి సంగమంలోని అరైల్ ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోట్లో ప్రయాణం చేసి గంగా హారతిలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, కేపీ మౌర్య, ఇతర మంత్రులు కూడా ఉన్నారు. ఆ తర్వాత పారిశుధ్య కార్మికులతో కలిసి సీఎం యోగి భోజనం చేశారు. లంచ్లో మంత్రులు, పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు. మహాకుంభ్లో పాల్గొన్న శానిటేషన్, హెల్త్ వర్కర్స్ కి 10,000 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లుగా సీఎం యోగి తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి శానిటేషన్ వర్కర్స్ కు కనీస వేతనం 16,000 అందే విధంగా చర్యలు చేపట్టనున్నట్లుగా ఆయన తెలిపారు. తాత్కాలిక హెల్త్ వర్కర్స్ కు నేరుగా నగదును బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయనున్నట్లుగా తెలిపారు. ఆ కార్మికులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కల్పించనున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో కొత్తగా ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ ఎమ్మెల్యేలను అసెంబ్లీ ఆవరణలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ప్రతిపక్ష నేత అతిషి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. బీజేపీ నేతలు అధికారంలోకి రాగానే నేతృత్వంలో అన్ని హద్దులు దాటేశారని మండిపడ్డారు. సభలో జై భీమ్ అని నినాదాలు చేసినందుకు తమ పార్టీ ఎమ్మెల్యేలను 3 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లుగా తెలిపారు. ఇప్పుడు విధానసభ ఆవరణలోకి కూడా రాకుండా బారికేట్లు పెట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి దారుణం ఎప్పుడూ జరగలేదంటూ ప్రభుత్వంపై అతిశి మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి సుమారు 172 గ్రాముల పసిడిని స్వాధీనం చేసుకున్నారు. SV 756 విమానంలో ఢిల్లీకి వచ్చిన 56 ఏళ్ల వయసున్న ఒక ప్రయాణికుడిపై అనుమానంతో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. బ్యాగేజ్ చెకింగ్ సమయంలో అతడిపై లగేజీపై అనుమానం వచ్చింది. అతడి వద్ద ఉన్న ఖర్జూర పండ్ల మూటను ఓపెన్ చేసి పరిశీలించారు. దాంతో ఆ పళ్లలో బంగారు ముక్కలను అమర్చినట్లుగా గుర్తించారు.
ఆ ఖర్జూర పండ్ల బ్యాగ్లో ఒక బంగారు చైన్ని కూడా అధికారులు గుర్తించారు. ఖర్జూర పండ్లలో దాచిన బంగారం మొత్తం 172 గ్రాములు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొరుగు దేశం పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. తమకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశంగా పాకిస్తాన్ను అభివర్ణించింది. కాగా అంతర్జాతీయ వేదికలపై భారత్పై పాకిస్తాన్ తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. ఈ క్రమంలో జెనీవా వేదికగా జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 58వ సమావేశంలో భారత్పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు చేసింది. జమ్మూ కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయమంత్రి అజామ్ నజీర్ తరార్ ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. తమకు ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఆ దేశం లేదని స్పష్టం చేసింది. అదనపు సుంకాల వడ్డనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రులను కూడా వదలడం లేదు. ఐరోపా సమాఖ్యపై త్వరలోనే 25% అదనపు టారిఫ్లను విధిస్తానని వెల్లడించారు. అసలు EU ఏర్పడిందే అమెరికాను కట్టడి చేయడానికని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. EU ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న కార్లపై 10% టారిఫ్లను విధిస్తోంది. దీనికి తోడు వ్యాట్ ఇతర పన్నులు కలిపి అది 17.5%కి చేరుతోంది. అదే సమయంలో అమెరికా కేవలం 2.5% మాత్రమే వసూలు చేస్తోంది. ఐరోపా సమాఖ్య అమెరికాకు 3వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. చైనాతో కూడా అమెరికాకు ఇదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ భేటీని కవర్ చేసేందుకు కొన్ని మీడియా సంస్థలపై వైట్ హౌస్ ఆంక్షలు విధించింది. రాయిటర్స్, అసోసియేటెడ్ ప్రెస్, హాఫ్ పోస్ట్ సహా పలు సంస్థలకు చెందిన రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్లను ఓవెల్ ఆఫీస్ లోపలికి వెళ్లనివ్వలేదు. మీడియా కవరేజ్పై తీసుకొచ్చిన కొత్త విధానాలకు లోబడే వారిని అనుమతించలేదని శ్వేత సౌధం వెల్లడించింది. ఓవెల్ ఆఫీస్ వంటి చిన్న చిన్న ప్రదేశాల్లో ఏ మీడియా సంస్థలు కవర్ చేయాలన్న దానిపై వైట్ హౌస్ నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ విదేశీ పర్యాటకులకు తలుపులు తెరిచాడు. గత 5 ఏళ్లుగా రష్యా పర్యాటకులు తప్ప మరే దేశీయులకు అనుమతినివ్వని కిమ్ తాజాగా వైఖరిని మార్చుకున్నాడు. దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంపై ఆయన దృష్టి సారిస్తున్నారని, తాజాగా ప్యాంగ్ యాంగ్లో విదేశీయులు పర్యటించడమే దీనికి నిదర్శనమని నిపుణులు అంటున్నారు. ఈ నెల 20 నుంచి 24వ తేదీల్లో వివిధ దేశాలకు చెందిన 13 మంది ఈశాన్య పట్టణ రసోన్లో పర్యటించినట్లుగా బీజింగ్కు చెందిన పర్యాటక సంస్థ క్యోరో టూర్స్ వెల్లడించింది. కరోనా ఆంక్షల అనంతరం 2024లో తొలిసారిగా ఉత్తర కొరియాలో 100 మంది రష్యన్స్ పర్యటించారు. ఏడాది గడిచేలోపు ఉత్తర కొరియాను దాదాపు 880 మంది రష్యన్లు సందర్శించినట్లుగా దక్షిణ కొరియా పేర్కొంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోకి బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది. సుమారు 30 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో జరిగిన ఐసీసీ టోర్నీలో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలుత న్యూజిలాండ్తో మ్యాచ్లో ఓడిపోయింది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. ఇక ఈ టోర్నీ లీగ్ దశలో ఆ జట్టు బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆ జట్టు భావించింది. కానీ పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. ఈ దెబ్బకు ఈ రెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.